వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుని వద్ద 7 నెలలు పని చేయించి వేతనాన్ని ఇవ్వకుండా పలువురిని మోసం చేసిన ఘటనలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 3గురిపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు అనుచరులను అరెస్టు చేశామన్నారు 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు. ఇప్పటి వరకు వీరు 6గురిని మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిరుద్యోగులు ఎలాంటి బ్రోకర్లను, సొసైటీలను నమ్మవద్దని, వాటిని నమ్మి డబ్బులను ఇవ్వవద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయని తెలిపారు. మహేందర్ ఇంకో అతను కావేరి జాబ్ ఫ్రాడ్ కేసులో 3గురిపై కేసు నమోదు. అందులో 2 అరెస్టు, 1 పరారులో ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు దుర్గం శేఖర్, ఇతను దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అన్నట్టు, అవుట్ సోర్సింగ్ జాబు ఏర్పాటు ఇప్పిస్తాడు అన్నట్టు. ఇతని ద్వారా ఇతని పిఏగా ఉన్నటువంటి మహేందర్ ఇంకో అతను కావేరి మోహన్ అని వీళ్ళిద్దరు అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించినందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి ₹1,00,000 వరకు అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కంప్లైంట్ బాధితులు ఎవరైతున్నారో మేశ్రం రాహుల్కు 2024 ఏప్రిల్లో జాబ్ ఇప్పించడానికి సంబంధించి ఫోన్పే ద్వారా వీళ్ళ పిఏ ఒక ₹25,000 అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇతను ఉన్నాడో మోహన్ ఒక ₹15,000 క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 7 మంత్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు శాలరీ అమౌంట్ రాకపోతే అతను డబ్బులు అడుగుతాడు. అతని జాబ్ నుండి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇతను ఇచ్చిన డబ్బులు అడిగితే కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. దీని మీద వాళ్ళ 3గురిపై కేసు నమోదు చేసి ఈరోజు 2 అరెస్ట్ చేసినాం. ఇంకో అతను పరారిలో ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇట్లాంటి ఏజెన్సీ సంస్థలను మోసపూరితంగా నమ్మొద్దు. తర్వాత గవర్నమెంట్కి సంబంధించి కూడా మేము బ్రోకర్లు ఉండి మేము గవర్నమెంట్ సంస్థలలో జాబ్ ఇప్పిస్తామని అంటున్నారు కాబట్టి అట్లాంటిది ఎవరు కూడా నమ్మొద్దు. ఇంకెవరైనా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసులు చేస్తాం. మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3గురు మృతి చెందగా 11 మందికి గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. किधर से आए? महाराष्ट्र से। कितना आदमी? 19 आदमी। तीन आदमी मर गया? नहीं, एक आदमी इधर ही मर गया। 2 औरत मर गया। 2 औरत उधर दवाखाने में। पूरा 3 आदमी मर गया। किधर से आए? महाराष्ट्र से करीमनगर जा। करीमनगर से क्यों? वो नाट लगाने के लिए। कितना आदमी है? वो पूरा गाड़ी है ना? 3 गाड़ी है ना? नहीं, 3 गाड़ी नहीं, एक ही गाड़ी था। हम फ्रेंड है वो हमारा, ये गाड़ी वाला फ्रेंड। हम आया अभी रुका। कैसा एक्शन करा? इधर गाड़ी रोकने वाले थे, इधर साइड इंडिकेटर दिया है तो ये आगे ठोक दिया, स्लो किया हमने गाड़ी। జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొంది ప్రతి గ్రామంలో నేడు సర్పంచులు ప్రమాణ స్వీకారం చేస్తూ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్. సర్పంచులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మీపై నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు నిరంతరం సుపరిపాలన అందించాలన్నారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో ఈరోజు గౌరవ గ్రామ సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు కూడా మొత్తం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నారు. మీకు అందరూ కూడా ఉదయపూర్వ శుభాకాంక్షలు. మళ్ళీ ఈరోజు గ్రామ పరిపాలన అభివృద్ధి కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తూ ప్రజల్లో ఎటువంటి అపోహలు లేకుండా
ప్రజలని సమన్వయం కలిగిస్తూ ఎటువంటి మనం ఓడిపోయిన వాళ్ళని కూడా అందరూ కలుపుకొని గ్రామ అభివృద్ధి కొరకు కూడా పాటుపడండి. అలా గ్రామ అభివృద్ధికి మీ మీద ఏ నమ్మకంతోనో ప్రజలు ఏ నమ్మకంతోనో ఓటేసినారో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన గ్రామాల్లో అందించాలి. పారిశుద్ధ్యంగా కానీ అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరుకుంటూ మళ్ళీ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యకి నేను ఎమ్మెల్యేగా మీకు అండగా నిలబడతా. ఖచ్చితంగా మీరందరూ కూడా గ్రామ అభివృద్ధిని అంటే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఈరోజు మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరందరూ కూడా సమన్వయంతోన అంటే గ్రామ అభివృద్ధి కొరికి గ్రామంలో ప్రజలని అందరు సమన్వయపరుచుకుంటూ మళ్ళీ గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీకు అందరు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల నియోజకవర్గంలో ఈరోజు గౌరవ గ్రామ సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేతన్పల్లి గ్రామంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కావలి గోవిందు అధికారుల అధ్యక్షతన తెలంగాణ గీతాన్ని ఆలపించి అలాగే బాల్య వివాహాలు అరికట్టాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సర్పంచ్ కావలి గోవిందు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరించి అందుబాటులో ఉంటారని, గ్రామ ప్రజలు, యువకులు గ్రామ అభివృద్ధికి సహకారం, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ కృష్ణప్ప, వార్డు సభ్యులు గౌడ్, బాలప్ప, రమేష్, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. మరియు చట్ట విరుద్ధం. ఇది బాల్య వివాహాల హక్కు, విద్య మరియు అభివృద్ధి అడ్డుకుంటుంది మరియు వారి కళలను సహకారం చేసుకోకు కేతన్పల్లి గ్రామ సర్పంచ్ అయిన నేను కావలి గోవిందు గ్రామ సర్పంచ్ అయిన కావలి గోవిందు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వర్తించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా దుగ్గుండి, నెల్లపల్లి, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట రూరల్ మండల సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. చాపలబండ సర్పంచ్ అల్లాటి ప్రభు మాట్లాడుతూ సర్పంచ్గా గెలిపించిన గ్రామాన్ని అహర్నిశలు కృషి చేసి గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజమౌళి, దుగ్గుండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాసారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పీజీ తాండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా నియమితులైన లౌడియా చంద్రశేఖర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఘనంగా అభినందనలు, బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని నూతన సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. నేను గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు మిత్రులకు
మరి అందరి నా యొక్క నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ని. అయితే మా గ్రామంలో ఒక యువతికి రాజకీయం అప్పచెప్తే తను చాలా బాగా చేస్తాడనేది. తర్వాత ఈ యువత అనేవారు ఈ భారతదేశానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒక మంచి మంచి కార్యక్రమాలు చేస్తారనే సదుద్దేశంతో యువతకు మేము ఈ యొక్క సర్పంచ్ గా గెలిపించుకుంటాం. చంద్రశేఖర్ అత్యంత మెజార్టీతో మా పేజీ ప్రజలందరూ గెలుపుతున్నందుకు చాలా ధన్యవాదాలు. మేము చేసే పనులన్నీ ఏ పనులైనా చేయడానికి ముందు కోరుకుని చేయాలని మా యువకుడు కొడుకు అవుతాడు. ఆయన చేయాలని ముఖ్యంగా ఈయనకు సెలెక్ట్ చేసి ఏ పార్టీ తరఫునైనా మేము ఇది కాకుండా అది కాకుండా హనుమకొండలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. కాలేజీలో లెక్చరర్స్ లేరు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెద్దమ్మగడ్డ వద్ద తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. సంవత్సరం నుండి ఎలాంటి క్లాసులు జరగలేదంటూ విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. వినండి, మీరు మళ్ళీ ఒక 5 నిమిషాలుగా మళ్ళీ కూర్చుంటారు. జామ్ అయింది, అదే ఒక అంబులెన్స్ కూడా ఉన్నది. దయచేసి ఒక 10 నిమిషాలు అది ఉండండి, మళ్ళీ లాంగ్వేజెస్ కూడా మాకేం రాదు సార్. అసలు ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉంటుంది? 1 ఇయర్ నుంచి సార్, 1 ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్ కి. ఆయన చెప్పలే, ఆయన తెలియలే. మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్. ఆ సజెషన్స్ మేడకి ఈ రోజు వరకు పేపర్లే విప్పలేదు సార్. మీ పేరు? మీ పేరు? చదువు వస్తలేదు సార్. 1 ఇయర్ మొత్తం ఇలానే చేసింది సార్, కానీ వాళ్ళకి ఏం రిజల్ట్స్ లేదు సార్. రోడ్కి ఎక్కినాం సార్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మారేడుగొండ శ్రీమహాలత రాజేశ్వరి చారిని భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామానికి అహర్నిశలు కృషి చేసి గ్రామాభివృద్ధితో పాటు మౌలిక వసతులు అందజేస్తానని, గ్రామ సేవకునిగా పనిచేస్తానని, విద్యార్థులకు నీటి వసతులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వసతులు అందజేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మారేడుగుంట శ్రీమాలతను సర్పంచ్గా ఇండిపెండెంట్గా నిలబడి ఓట్లేసినప్పుడని సర్పంచ్గా గెలిపించుకున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. మారేడుగుంట శ్రీమాలత రాజేశ్వరాచారి, మందపల్లి గ్రామం, మండలం దుగ్గొండి, జిల్లా వరంగల్, మందపల్లి గ్రామ పంచాయతీ. మేము మరి మందపల్లి గ్రామంలో ప్రజల మీద నమ్మకం పెట్టుకుని స్వతంత్ర అభ్యర్థులుగా ఇండిపెండెంట్గా పోటీ అయినా కూడా ముందుగా వాటర్ ఫ్రంట్ సమస్య కానీ, మరి అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, మరి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం కానీ, ఇవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంతకుముందే మరి అవన్నీ మందపల్లి గ్రామానికి తీసుకొచ్చి మందపల్లి గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రజలతోటి నమ్మకం. మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపిస్తూ మరి ఈ కార్యక్రమం చేస్తే మన మందపల్లి గ్రామం మరి అభివృద్ధి చెందుతుందని అదే విధంలో ఆ యొక్క గ్రామ సమస్యల విధంగా ప్రతి నిమిషం కూడా పోరాడుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా రాయదుర్గం పరిధిలోని లివింగ్ గార్డెన్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. ఆపరేషన్లో ఎండిఎం ఏ గ్రేడ్ 12 గ్రాముల ఓజీ గాంజా, 7 గ్రాములు, 6 సెల్ ఫోన్లు, 60,000 నగదు, యూరిన్ టెస్ట్ శాంపుళ్లు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్ సహా మరికొన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా 25 మంది విద్యార్థులు తీవ్ర అస్తవ్యస్తకు గురయ్యారు. వారిని యూనివర్సిటీ సిబ్బంది వెంటనే వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు డీహైడ్రేషన్, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిశ్చార్జ్ అయ్యారా మరి? డిశ్చార్జ్ అంతా ఓకే అన్న సార్. దాదాపు ఒక 40-50 మందికి అయింది. 40-50 మందా? ఎట్లా జరిగింది? అదేమి ఇంతకు ఇంతవరకు తెలియదన్నా. మేనేజ్మెంట్ కానీ లేకుంటే వర్కర్స్ లోపల డిశ్చార్జ్ అయ్యారా మరి? డిశ్చార్జ్ అంతా ఓకే అన్న సార్. ఎంతమందికి అయింది? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేరపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొడ్డెండ్ల హేమలత శ్రీహరి మాట్లాడుతూ ప్రధానంగా సెల్ టవర్ సమస్యను 30 రోజులలో తీరుస్తానన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాలరెడ్డి, వార్డు సభ్యులు మేకల పద్మ, గుడ్డెటి అరుణ్ యాదవ్, కుతాడి అఖిల, బద్దుల నరసింహ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని పూర్తి ప్యానెల్తో చర్చించి 100% ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా నేను అందరి సహకారం తీసుకొని పూర్తి చేస్తానని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ. గ్రామం నెర్రపల్లి నూతన ఎంపికైన సర్పంచ్ని మా గ్రామ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. 15 రోజులు ఇంకోటి నెక్స్ట్ 2 డేస్ నుంచి డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తాను. ఏది ఉన్నా సరే మీకు ఒక అన్నలాగా, తమ్మిలాగా, బిడ్డలాగా అన్నీ ఏది ఉన్నా సరే నా దగ్గర రండి. ఇంకోటి పింఛన్ వస్తలేదు, పింఛన్ వచ్చిందాక నేను అప్పటికి వచ్చిందాక నేను ఆదుకుంటా. అప్పటిలోపల మీకు కంప్లీట్ చేసి పింఛన్ ఎవరు రాలేదో అందరి ఇంటింటికి వచ్చి. నిర్మల్ పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీలో జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో జరిగింది. మాక్ ఎక్సర్సైజ్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు ప్రజల భాగస్వామ్యం, అధికారుల మధ్య సమన్వయం కొరకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారులు ప్రభాకర్, శివాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు జీవరత్నం, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫ్లడ్స్ మీద ఒక మాక్ డ్రిల్ మన స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ మేరకు, మన సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ మేరకు మన జిఎన్ఆర్ కాలనీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది మాక్ డ్రిల్లో ప్రత్యేకంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఎట్లా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో ఇది డ్రిల్స్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దీంతో ఎవరు ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఎమర్జెన్సీ టైంలో టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏ పర్సన్ ఏం చేయాలి, ఎట్లా రెస్పాండ్ ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్లా రెస్పాన్స్ ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన కాబట్టి ఇది మాక్ డ్రిల్ ఎక్సర్సైజెస్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన స్టేట్ గవర్నమెంట్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం తలమడుగు మండలంలో 2 సార్లు ఎంపీటీసీ, 3వ సర్పంచ్గా గెలుపొందిన వెలుగు చంటికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుపొంది ఈరోజు గ్రామ సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు అని చెప్పారు. కాటిపల్లి వసంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఏ నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు నిరంతరం సుపరిపాలన అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శాసనం ద్వారా
ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల వ్యక్తుల్లో ఎవరి మంచూరు అని చూసి ఎవరు పనిచేయ వ్యక్తిగా ఉంటే బాగుంటుందని గుర్తిరిగి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పెట్టినటువంటి తెలుగు కంటి గారికి, అలాగే మన వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అన్నలకు, అక్కలకు మరియు నా తోటి ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులకు, పేపర్ మిత్రులకు, ముఖ్యంగా నేను చేయబోయే కార్యక్రమంలో ముందు సహకారం అందిస్తారని అభ్యర్థిస్తున్నాను. ఇక అర్హులైన వారందరికీ పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా ఇతర ప్రభుత్వ పథకాల్లో మీరు నా దగ్గర ఖర్చులు కాదు, మీరు ఫోన్ చేసి నేను మీ ఇంటికి వచ్చి జీరో సహా తీసుకొని సేవ చేస్తాను. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. శాసనం ద్వారా ఎన్నుకోబడిన మేము విధి నిర్వహణలో భాగంగా బాధ్యతగా ఉంటామని ప్రమాణం చేశారు. మరియు నా తోటి పాటు ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకం వలనే నేను ఈ రోజు మీ ముందుకు గ్రామ పంచాయతీ ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారి బొజ్జు పటేలు గ్రామానికి అభివృద్ధిగా అంటే ఏమి సభ్యుడినైనా నేను భైరవే రాజేందర్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన కలిగి ఉండి నేను లక్ష్మి అను నేను శాసనం ద్వారా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, మోహన్ నాయక్, నాగభూషణం, సంఘని సునీత, ప్రియా నాయక్, మన్నే బాలస్వామి పాల్గొన్నారు. ఉప సర్పంచ్ భానుప్రసాద్ 12వ వార్డు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ తాత శంకరప్ప ఆశయాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు మోహన్ నాయక్ బోరు మోటార్ ప్రారంభించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. సర్పంచులు గ్రామ సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు, మహిళలు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు. నన్ను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. చిన్న పెద్దలకందరికీ ఆదాయాలు, ఎందుకంటే ఎంతో బాధ్యతతోనే మనకి ఈరోజు ఓట్లు గెలిపించి అధికారులకు చేయొచ్చారు కాబట్టి ప్రతి కార్యకర్త కొత్తగా గ్రామ సర్పంచ్గా ఆవుల గోపాల్ రెడ్డి నేను ఈరోజు నా ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం. ఆశయానికి మా యూత్ సపోర్టు, ప్రజల సపోర్ట్ ఉంది. మీ విలేకరుల సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయమే, పాలక వర్గానికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.